అండి కేక్ ఎలా చేసుకోవాలో చెప్తాను చూడండి. కేక్ తయారు చేస్తున్నాను. కేక్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను చూడండి. కేక్కి కావాల్సిన పదార్థాలు: పంచదార పొడి వాడేసుకోవాలి. పావు కేజీ పంచదారకి పొడి వాడేసుకోవాలి. ఇది మెత్తగా పొడి వాడేసుకోవాలి. ఇది తర్వాత మైదా, జల్లించి పెట్టుకున్న మైదా పావు కేజీ, 2 కోడిగుడ్లు, యాలక్కి పొడి అంటారు కదా అది, లవంగం, యాలక్కి పొడి, పాలు, కాసి చల్లారబెట్టిన పాలు, దిమ్మ నూనె, మంచి నూనె, ఇది సాల్ట్. ఫస్ట్ పంచదార వేసుకోవాలండి. పంచదార పొడి వేసి ఆడుకున్నాం కదా, పొడి వేసుకోవాలి. ఇందులోనే పంచదార పొడి వేసి తర్వాత కోడిగుడ్లు వేసుకోవాలి. కోడిగుడ్ల తర్వాత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకుని మిక్సీ ఆడుకోవాలి. ఎందుకండి మిక్సీ ఇలా ఆడేసుకున్న తర్వాత మిక్సీ ఆడేసుకున్నాం కదా, ఇలాగ వచ్చింది. ఇది గిన్నె వేసుకుందాం. గిన్నె వేసుకుంటే కలుపుకుందాం. ఇప్పుడు మైదా ఇందులో వేసుకుందాం. మైదా పిండి ఇందులో వేసేసుకుందాం. మైదా పిండి వేసుకున్నాం కదా, ఇది సోడా గుండ అంటారండి. సోడా గుండ పొడి వేస్తాం కొద్దిగా, యాలక్కి పొడి. దీంతో శుభ్రం కలిపేసుకోవాలి. పిండి అంతా. పిండి చిక్కగా ఉంది కదండి, ఇలా చిక్కగా ఉండకూడదు. కొద్దిగా నీళ్ళు వేసుకోవచ్చు. పాలు వేసుకోవచ్చు తక్కువగానే, కొద్దిగా పలసగా ఉండదు. నాకు పిండి ఇలా ఈ మాదిరిగా ఉండాలా చూడండి. ఇలా ఉండాలి. ఈ మాదిరిగా ఉంటే సరిపోద్ది. కేక్ బాగా వస్తుంది. నేను ఈ గిన్నెలో చేస్తున్నాను. మీరైతే రేణు గిన్నె చేసుకోవచ్చు. స్టీల్ గిన్నె అయితే మాత్రం మాడిపోద్ది. అందుకని దీనికి నూనె బాగాను, ఆయిల్ బాగాను, తర్వాత మైదా చల్లి ఉరుచుట్లు. గిన్నెకి మైదా ఇలా బాగుంటుంది. నూనె ఆయిల్ బాగుంకున్న తర్వాత ఇలాగా వరిపిండి ఉరుచుట్లు చల్లుకోవాలి. ఇలాగ పిండి ఇందులో వేస్తాం కదా, బుడక లేకుండా సమానంగా వచ్చేలాగా సర్దుకున్న తర్వాత ఇలా ఉప్పేసి ఉప్పు మీద ఇది పెట్టాలి. గ్యాస్ మీద ప్లేట్ పెట్టి పిండి పెట్టాను. పిండి తర్వాత పిండి మీద ఇలా ఒక మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకుంటే దాని మీద ఒక మూత ఇలా పెట్టేసుకో. మరి నా కాడ ఓమిన్ లేదండి, అందుకని ఇలా పెడతాను. తర్వాత గ్యాస్ వెలిగించి సిమ్లో పెట్టుకోవాలి. సిమ్లో పెట్టుకుంటే బాగా ఉడుకుతుంది. సరే అండి, కేక్ తయారయ్యే చూపిస్తాను. కేక్ అయిందో లేదో చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, కేక్ అయితే ఇలా తయారైంది. లోన ఉడికింది లేనిది చూడాలంటే ఇదిగో ఇది ఇలా పెట్టి, ఇదిగో దీనికి అంటుకోలేదు కదా. ఇదిగోండి కేక్ రెడీ అయిపోయింది, చల్లారిపోయింది. ఇప్పుడు ప్లేట్లో తీసుకొచ్చి కేక్ ఇదిగోటి కేకు మెత్తగా టేస్ట్ చేసి ఇస్తారు.
సూపర్ వచ్చింది.